గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో ఎప్పటిలాగే ఇవాళ మనకి ఈ భయం, నెగటివిటీ అంటే ఏంటి, అసలు చాలామందికి భయపడాలని ఉండదు, కానీ తెలియకుండానే భయపడుతూ ఉంటారు. ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంటుంది, నెగటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. అసలు ఈ భయం అంటే ఏంటి, నెగటివ్ థాట్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది తెలుసుకుందాం. ధర్మ వర్సెస్ కర్మ కార్యక్రమంలో మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, త్రివణ గురుపీఠం హీలింగ్ కర్మ గైడింగ్ సోల్ వ్యవస్థాపకురాలు డాక్టర్ హరిత గుగినేని గారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే శ్రీ. ఓకే. సో చాలా విషయాలపై ఎప్పుడు మాకు అవగాహన కల్పిస్తూ ఉంటారు, ఆధ్యాత్మికంగా అలాగే ధర్మానికి సంబంధించి కూడా. సో ఇవాళ నేను కొన్ని నెగటివిటీకి సంబంధించి ఒక అవగాహన తెలియాలి నాకు ఏంటి అనేది. చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట. నా డౌట్సే కాదు, చాలామంది కమెంట్స్ రూపంలో కూడా మనల్ని అడుగుతూ ఉన్నారు. భయపడాలని ఎవ్వరికీ ఉండదు, భయం అనేది చాలా చాలా డేంజర్ అంటారు, కానీ అయినా కానీ భయపడతాం. అసలు ఈ భయం అంటే ఏంటి, ఎందుకు ఆ ఫీల్ వస్తుంది? ఏదైతే మనకి ఇష్టం ఉండదో ఆ ఫీలింగ్స్ ఏది అయినా సరే ఎవరికీ నచ్చదు. అందులో భయం కూడా ఒక భావనే. అంటే ప్రేమలాగా, ఇష్టంలాగా, దుఃఖంలాగా, బాధలాగా భయం కూడా ఒక భావనే. ఇప్పుడు నువ్వు మీడియా వరల్డ్లో ఉన్నావు, నవరసాలు అంటావు, ఇవన్నీ భావాలే. అవును. కానీ భయం అనేది కొంచెం ప్రమాదకరం. ఎందుకు అంటే అది మన మైండ్ ఇంటర్నల్ సిస్టమ్తో కనెక్ట్ అయి ఉంది కాబట్టి. ఏదైనా అతిగా ఉండకూడదు, ఏదైనా మనం కొంచెం లిమిటెడ్గా ఉన్నంత వరకు సమస్య ఉండదు అని అన్ని విషయాల్లో మనం చెప్పుకుంటాం. అది తినేదైనా, అవును, ప్రేమైనా, ద్వేషమైనా, ఏదైనా సరే అతిగా ఏది ఉండకూడదు. భయం అనేది మనలోంచి వచ్చే ఒక భావం. దాన్ని మనం చెడుగా చూడాల్సిన అవసరం లేదు అన్నిసార్లు. ఫస్ట్ మనకు అర్థం కావాల్సింది ఏంటి అంటే, మనం భయపడుతున్నాము అంటే ఒక భావన. అంటే భయం అని ఏదైతే మనం పేరు పెట్టుకున్నామో, మనకి ఇబ్బందికరమైన ఏదైతే ఆ ఘర్షణ వస్తుందో ఫస్ట్ దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను భయపడుతున్నాను అని అర్థమైన వెంటనే దాన్ని పెంచి పోషించొద్దు. దాని నుంచి దూరంగా వెళ్ళటానికి, దాన్ని ప్రారదోలటానికి ఏం చేయాలో అది చేయాలి. ఆ భయం నుంచి బయటకు రావటానికి మన ప్రయత్నంగా మనం చేయాలి. ఒకవేళ అలా చెయ్యని పక్షంలో అది మనకి మానసిక స్థితిని మార్చే అవకాశం ఉంటుంది. దానివల్ల చాలా ప్రమాదాలు జరుగుతాయి. అందుకే ఈ భయం అనేది ఒక భావనగా గుర్తించి అది మనకు అనిపిస్తున్నప్పుడు దానికి సంబంధించిన కసరత్తులు చేయాలి. పిరికితనానికి భయానికి ఏమైనా సంబంధం ఉందా? సంబంధం అంటే రెండు వేరువేరే. పిరికితనం వేరు, భయం వేరు. అంటే ధైర్యము, పిరికితనము. భయము భయం ధైర్యమా? అంటే భయం ధైర్యం అనరు. ధైర్యం పిరికితనం ఒకదాని కింద వస్తుంది. భయానికి ధైర్యానికి కూడా సంబంధం ఉంది. మూడు మనం ఇంటర్ రిలేటెడ్గా చూడొచ్చు. భయం లేకపోవటము. ధైర్యం అంటే మనం ఏదైనా పని చేసేటప్పుడు ఒక శక్తిగా చేస్తాం కదా, ఇది చేసేస్తాము, ఇది చేస్తే బాగుంటుంది, వెళ్ళిపోదాము. ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే ఇలా చెప్తే అర్థం కాకపోవచ్చు. నువ్వు ఒక్కదానివే అర్ధరాత్రి పూట వెళ్ళాలి, నీకేం కావాలి? ధైర్యం కావాలి. ఒకవేళ నువ్వు అర్ధరాత్రి పూట వెళ్ళలేదు అన్నావు అనుకో, భయపడుతున్నట్లు. దాని నుంచి వచ్చే రిజల్ట్స్ భయం నుండి వచ్చేటివి ధైర్యం లేక పిరికితనం. ఈ మూడు ఇలా ఇంటర్ రిలేటెడ్ ఉంటాయి అన్నమాట. ఓకే. నువ్వు బయటికి అర్ధరాత్రి పూట పోవటానికి కారణం నీ భావం భయం. దాని నుంచి వచ్చే రిజల్ట్స్ పిరికితనం, వెళ్ళలేకపోయావు. భయం అనేది భావం మాత్రమే, యాక్షన్ రియాక్షన్ కాదు. అర్థమైందా తల్లి? అంతే, అది భావం అంతే. కాబట్టి నువ్వు ఏదైనా, మనకి చాలాసార్లు చెప్తారు, మన దగ్గర అన్ని రెండు ఉంటాయి మనకి స్లోగన్స్ మనం చెప్పుకునేవి. ధైర్య సాహసే లక్ష్మి అంటారు, కొన్నిసార్లు నిదానమే ప్రధానం అంటారు. అవును. అలాగా మనం ఏ పని చేసేటప్పుడైనా చాలాసార్లు ఆలోచించి మంచి చెడులు లెక్కించి చేసుకోవాలి. అలానే తెగించి అన్నీ చేయకూడదు, క్యాలిక్యులేటెడ్గా చేసుకోవాలి. అలాగే భయం అనే భావన మనకి చాలా రకాల సందర్భాల్లో కలిగేదానికి అవకాశం ఉంటుంది. సందర్భాన్ని బట్టి మనం జాగ్రత్తలు తీసుకోవాలి. కొంతమందికి నెగటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి,
అండ్ భయము అందరికీ ఒకేలా ఉండదు. ఒక్కొక్కరికి కొంతమంది ప్రతిదానికి భయపడతారు, బయట తిరగలేరు, ఎవరితో మాట్లాడలేరు. కొంతమందికి స్టేజ్ ఫియర్ ఉంటుంది, రకరకాలవి చూస్తూ ఉంటాము. సో అంటే ఇన్ని రకాల భయాలు ఉంటాయి కదా, ఎందుకు అసలు ఈ భయం అనేది ఎవరికి ఉంటుంది ఎక్కువగా? అంటే భయం మనిషిని చూస్ చేసుకోద్దానా, మనమే భావాల్ని చూస్ చేసుకుంటాం. ఓకే. ఒకరిని ప్రేమించాలి, ద్వేషించాలని మనమే ఎలాగా ఎంచుకుంటామో, భయపడాలి, ధైర్యంగా ఉండాలనేది కూడా మన ఎంపికే. అది ఎవరు మనుషుల్ని భయం చూస్ చేసుకోదు, మనమే దాన్ని చూస్ చేసుకుంటాం. మన మానసిక స్థితి, ఒత్తిడి వల్ల కలిగే రప్చర్ నుంచి వచ్చేవే ఈ భావాలు. మంచి ఆలోచనలు, మంచి నిద్ర, మంచి తిండి, వ్యాయామం ఇవన్నీ ఉన్నప్పుడు, సమయం ఎప్పుడైతే నువ్వు బాగా ఒక మంచి బిజీ స్కెడ్యూల్ పెట్టేసుకుంటావో, నీకు చెడు ఆలోచనలకి భయపడేదానికి సమయం తక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా నీకు ఇది కూడా చెప్తారు ఒక సామెత, ఐడిల్ బ్రెయిన్ ఈజ్ డెవిల్. అంటే నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు నీ మైండే నీకు ఒక పెద్ద భూతం అని. అనవసరమైన ఆలోచనలు వస్తాయి. అమ్మ, నెగిటివ్ థాట్స్ అనేది అందరికీ వస్తాయి. చెడు ఆలోచనలు అనేది ప్రపంచంలో ప్రతి మనిషికి వస్తుంది, అది రోగం కాదు. ఒక నెగిటివ్ థాట్ వచ్చినప్పుడు దాని మీద ఇంకా 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 వెళ్ళిపోయి ఆలోచించుకుంటే ఇంకా 10 వస్తూ ఉంటాయి. మనకు కనిపించే అన్నీ కూడా అలాగే ఉంటాయి. ఎప్పుడైతే మొదటి థాట్ వచ్చిందో దాన్ని ఆపేయాలి. అదే మనం చేయాల్సింది. భయం రావటం కానీ, చెడు ఆలోచనలు అంటే నెగిటివ్ థాట్స్ రావటం కానీ సమస్య కాదు. అవి వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు అనేదే. దానికి సంబంధించి కసరత్తు చేసి బయటకు వస్తావా, దాన్ని పెంచి పోషించి అనవసరమైన రోగాలు తెచ్చుకుంటావా అనేది నీ చేతుల్లో ఉంటుంది. ఓకే. అంటే ఎలాంటి కసరత్తు చేయాలి, ఎట్లా పోగొట్టుకోవాలి నెగటివ్ థాట్స్ని? భయం వచ్చినా లేదా చెడు ఆలోచనలు వచ్చినప్పుడు మొదట దాని నుంచి మనము వేరే ఆలోచనల మీదకి వెళ్ళటానికి, వేరే పనుల మీదకి వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. అంటే వీ హ్యావ్ టు టేక్ ద డైవర్షన్. ఇక్కడ కూర్చున్నాను, ఇలా కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు నాకు ఏదో థాట్ వచ్చింది, నేను ఇక్కడే కూర్చున్నాను అనుకో, అది ఇంకా పెరుగుతాయి కదా. ఫస్ట్ అక్కడ నుంచి లెగిసి అలా నడుచుకుంటే వెళ్ళిపోండి. ఓకే. మనకి చిన్న మార్పు అనేది మొదలవుతుంది శరీరంలో, మెదడులో. మంచినీళ్ళు తాగండి. వెంటనే ఏదైనా పుస్తకం చదవటం కానీ, ఏదైనా మీకు నచ్చిన సంగీతం వినటం కానీ, మీకు నచ్చిన సినిమా చూడటం కానీ, ఏదో ఒకటి మీ ఆలోచనలు వేరే మార్గం వైపు మలుపు తిప్పండి. ఎప్పుడైనా సరే ఇదే మొదటి బండ గుర్తు. మనల్ని, మన ఆలోచనల్ని మనం మాత్రమే కంట్రోల్లో పెట్టుకోగలం. మనల్ని మనమే మార్చుకోవాలి. కాబట్టి ఎప్పుడైతే భయం అనే ఫీలింగ్ కలిగిందో దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టద్దు. ఓకే, భయం అనేది కలిగింది కాబట్టి ఇప్పుడు వేరే చోట చూడటం కానీ, వేరే పని చేయటం కానీ, వెంటనే మనల్ని మనము బిజీ చేసేసుకోవాలి. ఇందులో రకాలు ఉంటాయి. భయం అనేది మొదట చిన్నదే, దాని గురించి నువ్వు ఆలోచించే కొద్దిగా అది పెద్దదవుతుంది. అదే ఆలోచించకపోతే అంతే. ఇప్పుడు మన ఇద్దరం స్నేహితులం, ఒకళ్ళంటే ఒకరికి మనస్తత్వాలు ఏయో నచ్చి మన ఇద్దరం స్నేహం చేస్తున్నాం. రోజు మనం కలిసి మాట్లాడుకుంటుంటాం, అప్పుడప్పుడు ఫోన్లు మాట్లాడుకుంటాం. ఎక్కడికన్నా సరదాగా వెళ్తున్నప్పుడు ఏమవుతుంది, మన మధ్య అనుబంధం పెరుగుతుంది. చానాళ్ళు మాట్లాడుకోలేదు, చూసుకోలేదు, అనుబంధం కొంత తగ్గిద్ది కదా. ఈ లోపల వేరే వాళ్ళతో మాట్లాడామనుకో, ఈ అనుబంధం అక్కడికి వెళ్ళొచ్చు, ఈ భావాలన్నీ అటు వెళ్ళొచ్చు. ఈ భయం ఆలోచనలు కూడా అలాగే ట్రీట్ చేయాలి మనం. వాటితో మనం గడిపిన కొద్దిగా అవి మనకి బలం పెరిగిపోతుంది, మన వ్యక్తిత్వం మారిపోతుంది, మన ఆలోచన శక్తి క్షీణిస్తుంది. చెడు ఆలోచనల వైపు వెళ్ళిపోయినప్పుడు ఎప్పుడైతే బలహీన పడతామో, ఈ బాహ్య ప్రపంచంలో చెడు శక్తులు, చెడు వ్యక్తులు మీ మీద మిమ్మల్ని అవకాశం కింద మార్చుకోవటానికి మీరే స్వయంగా అవకాశం ఇస్తున్నట్లు. అంటే బలహీనులకి, కాన్ఫిడెన్స్ లేని వాళ్ళకే ఈ భయం, నెగిటివ్ థాట్స్ వస్తాయంటారా? భయం, నెగిటివ్ థాట్స్ వచ్చిన వాళ్ళే బలహీనత అవుతారు. బలహీనత అనేది రోగం కాదు, రిజల్ట్స్. అవి ఫలితాలు. దేనివల్ల వచ్చిన ఫలితాలు? భయం వల్ల వచ్చిన ఫలితమే ఇవి. ఒకటి నీకు తెలుసా తల్లి, పాల్పిటేషన్స్ అంటారు. మన ఇండియాలో కొంచెం లేట్గా అవేర్నెస్ అయింది, ఫారిన్ కంట్రీస్లో తొందరగా అయింది అనుకున్నా. పాల్పిటేషన్స్ అంటారు. పాల్పిటేషన్స్ అంటే గుండె బాగా వేగంగా కొట్టుకోవటం, లేదా చిన్నగా కొట్టుకోవటం, కొన్నిసార్లు స్కిప్ అవ్వటం,
అనీవన్ రిథమ్ అంటారు. ఇలాగా 4-5 రకాలు ఉంటాయి. అది రోగం కాదు పాల్పిటేషన్స్ అనేది. పాల్పిటేషన్ ఈజ్ రిజల్ట్స్ ఆఫ్ సమ్ యాక్షన్. మన బాడీలో అంటే మన శరీరంలో జరిగే వేరే ప్రక్రియకు వచ్చే ఫలితాలు పాల్పిటేషన్స్. ఓకే, మనం పాల్పిటేషన్స్ మీద ఫోకస్ చేస్తే అవి ప్యానిక్ అటాక్ కింద మారుతాయి తల్లి. ఈ అంటే చాలా మందికి ఇది అవగాహన లేదు కాబట్టి ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. విన్నా పాల్పిటేషన్ గురించి. ప్యానిక్ అటాక్స్ అంటారు కదా చాలా మంది. ఆ ప్యానిక్ అటాక్స్ ఎప్పుడు వస్తాయి? ఈ పాల్పిటేషన్స్ అయినప్పుడు ఏదో అయిపోతుంది, గుండె వేగంగా కొట్టేస్తుంది అన్న భయం ఎప్పుడైతే వస్తుందో నీ శ్వాస మారిపోతుంది, నీ గుండె దడ ఇంకా పెరిగిపోతుంది, శరీరం చల్లబడుతుంది, చెమటలు పట్టేస్తాయి, బలహీనం అయిపోతారు. అదే ప్యానిక్ అటాక్ అంటే. అదే కొంతమంది హార్ట్ అటాక్ కింద భావిస్తారు. అట్లా ఫాల్స్ అలారమ్స్ అనమాట. కానీ మల్టిపుల్ ప్యానిక్ అటాక్స్ లీడ్ టు హార్ట్ అటాక్. కాబట్టి ప్యానిక్కే వెళ్ళకూడదు అసలు ఫస్ట్ మనం. అందుకనే పాల్పిటేషన్స్ వచ్చినప్పుడు ఎవరన్నా సరే అవి ఎందుకు వస్తున్నాయి అనేది రూట్ కాజ్ కనుక్కోవాలి. అంటే మన శరీరంలో ఎక్కడో జరిగే ఒక ప్రక్రియ వల్ల వచ్చే ఫలితాలు ఇవి. సో దానికి సంబంధించిన వైద్యుడిని కలిసి ఎట్లాగ మనం ఇచ్చేసుకుంటామో ఇవి కూడా అంతే. ప్రతి ఒక్క భావం నుంచి మనం దానికి కనుక ఎక్కువ మనం బందీ అయిపోతే దాని నుంచి వచ్చే ఫలితాలు మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు. మనము భగవంతుడి దగ్గర కూర్చున్నప్పుడు కూడా ఎంత ఫోకస్ దేవుడిపైకి తీసుకెళ్దామని అనుకున్నా ఒకవైపు నుంచి నెగిటివ్ థాట్స్ ఎలా వస్తూ ఉంటాయి అని అంటే అసలు కంట్రోల్ చేయలేము. అంటే భగవంతుడి దగ్గర కూర్చున్నప్పుడు నెగిటివ్ థాట్స్ రావడం ఏంటి? అది కూడా నువ్వే కదా. ఇప్పుడు భగవంతుడిని ఆలోచనలు కంట్రోల్ చేయలేడు, ఆ పరిసరాలు చేయాలి. ఇప్పుడు మనం దేవాలయాలకు కానీ కొన్ని ఆశ్రమాలకు కానీ కొన్ని ప్రదేశాలకు కానీ ఎందుకు వెళ్తాము? ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది, అక్కడ కొన్ని శక్తి ఉంటుంది, ఆ భూమికి శక్తి ఉంటుంది, మనం ఉన్న వస్తువుల వల్ల యంత్రాల వల్ల వీటి వల్ల ఒక శక్తి ఉత్పత్తి అవుతుంది. కాబట్టి ఆ స్థలంలో కూర్చోవటం వల్ల మనం ధ్యానం చేయటం వల్ల మనకి ఒక శక్తి ఉత్పత్తి అవుతుంది. ఆలోచనలు రాని సమస్య కాదు, దాని నుంచి నువ్వు ఏమైనా నిర్ణయం తీసుకుంటే సమస్య. ఆలోచనలు రాని పోని, వాటిని ఆపి ప్రశ్నించకు, వాటిని ఆపి పెంచి పోషించకు. ఒక్కొక్కసారి ప్రతి మనిషికి ఇది సహజం, ఆలోచనలు వస్తాయి. అది దేవుడి దగ్గర కూర్చోవచ్చు, ఎక్కడన్నా కూర్చున్నప్పుడు వస్తాయి. వాటి మీద ఎక్కువ నువ్వు ఒత్తిడి తేకు, వదిలే. ఇప్పుడు మనకి ఇష్టమైన వాళ్ళు ఉన్నారు, మనకి దూరంగా ఉన్నారు, వాళ్ళకి ఏమైనా జరుగుతుందేమో అని ఇలాంటి నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. నిజంగా థాట్స్ రావడం వల్ల నాకు ఏమైనా ఇండికేషన్ చెప్తోందా, ఎందుకు ఈ థాట్స్ వస్తున్నాయి, ఇలాంటి డౌట్స్ వస్తూ ఉంటాయి. ఇంకా వీక్ అయిపోతూ ఉంటాం ఇలాంటి థాట్స్ వచ్చినప్పుడు. అయితేనమ్మా విశ్వానికి నువ్వేం చెప్తావో అదే వస్తుంది, దాన్నే మనం మేనిఫెస్ట్ అంటాం. ఇప్పుడు నువ్వు వాళ్ళకి ఏదైనా అవుతుందేమో అన్న ఆలోచన వచ్చింది కదా, దానివల్ల కూడా అవ్వచ్చేమో. అందుకే మంచి ఆలోచనలు చేయమంటున్నా. ఎందుకు అనుకోవాలి వాళ్ళకి ఏదైనా అవుతుందేమో అని? అసలు ఎందుకు అనుకోవాలి? అదే నెగిటివ్ థాట్స్. అది ఎందుకు వస్తున్నాయి? మనలోంచి వస్తాయి, మన వల్ల వస్తాయి. మన మైండ్ని మనం శుభ్రపరచుకోవాలి. ఉదయం లేచిన దగ్గర నుంచి మనం ఉండే పరిసరాలు మనల్ని మనం శుభ్రపరచుకోవాలి. ఇదే నేను ప్రతిసారి చెప్తున్నా. మనం ఉండే పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలంటే మన ఇల్లు ఉంటుంది కదా తల్లి, నెగిటివ్ ఎనర్జీస్ ఎలా ఫామ్ అవుతాయి అంటే ఇల్లు నీట్గా శుభ్రపరచకపోయినా, అనవసరమైన వస్తువులు కుప్పలు కుప్పలుగా పెట్టినా, బరువైన ఫర్నిచర్లు బరువైన రాళ్ళు లాంటి ఇంట్లో పెట్టినా, నీకు గాలి ఆడక, వెలుతురు రాక, పరిశుభ్రంగా లేక, చెడు వాసన వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీని పెంచి పోషించుకుంటా ఉంటారు. అందుకే మొదట మనం ఉండే ఇంటి నుంచే ఈ నెగిటివ్ ఎనర్జీని అరికట్టడం మొదలు పెట్టాలి. మీరుండే పరిసరాలని శుభ్రంగా ఉంచుకుంటే మొదట నెగిటివ్ ఎనర్జీ తగ్గిద్ది. మన మాటలు, మన చుట్టూతా ఉండే మాటలు కూడా పరిశుభ్రంగా ఉండాలి తల్లి, మంచి మాటలు ఉండాలి. చాలా మందికి ఈ రోజు రేపు ఎంత సరదా గాసిప్ అంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటే సరదాగా ఉంటది కదా, అది కూడా చెడే. ఎవరి గురించి మనకి ఎందుకు, మన గురించి మనం చూసుకుందాం. మన జీవితం ఏంటి, మన ఉద్యోగం ఏంటి, మన గోల్స్ ఏంటి, దాన్ని మనం ఎలా రీచ్ అవ్వాలి, ఈ జన్మలో మనకి తెలిసి ఉన్న ఈ జన్మలో మనం ఏం చేయాలి, దానికి ప్రణాళిక ఏంటి, వీటిలో ఆలోచించడానికే సమయం ఉండదు తల్లి. వేరే ఆలోచనలు వస్తున్నాయి అంటే ఫస్ట్ అర్థం ఏంటంటే నువ్వు ఖాళీగా ఉన్నావని. ఖాళీగా ఉండకండి, ఎక్కడి నుంచి వస్తే ఆలోచన చెప్పు నువ్వు నాకు.
నువ్వు ఉదయం లేచిన దగ్గర నుంచి మొత్తం 8ంటికి వ్యాయామం చేయాలి, 7ంటికి లెగుస్తావు. ఫస్ట్ శ్వాస ప్రాణాయామం మీద దృష్టి పెట్టు. నువ్వు ఇందాక అన్నావు కదా, భయం వచ్చినా చెడు ఆలోచన వచ్చినా ఫస్ట్ ఏం చేయాలి తెలుసా, మన శ్వాస మీద దృష్టి పెట్టాలి. డీప్ బ్రీత్ తీసుకొని వదిలేయండి, శ్వాస మీద దృష్టి పెట్టండి. ఎప్పుడైతే ఒక దృష్టి ఒకవైపు మళ్ళిద్దో అది చిన్నగా వెళ్ళిపోతుంది, ఆ భయము పోతుంది, ఆలోచన పోతుంది. సో శ్వాస విశ్వాసాల మీద మనము శ్రద్ధ పెట్టాలి. అందుకే మొదట ప్రాణాయామం అలవాటు చేసుకోండి, చిన్న చిన్నవే, నాడి శుద్ధి ఇట్లాంటి కపాలభాతి ఇవన్నీ చేసుకోండి. దాని తర్వాత యోగా అంటే పెద్ద పెద్ద ఆసనాలు కూడా వద్దు, సూర్య నమస్కారం లాంటిది ఒకటి అలవాటు చేసుకోండి. ఇప్పుడు అది కూడా కష్టంగా ఉంది అంటే చక్కగా బాస్పెట్లు వేసుకొని కూర్చోండి. పద్మాసనం వేసుకోగలరు అంటే పద్మాసనం వేసి కూర్చోండి. అలాగా కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టి థర్డ్ మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, ముద్రలు ఉంటాయి అమ్మ మన దగ్గర, బోల్డ్ అన్ని విద్యలు ఉన్నాయి. వాటి గురించి ఆలోచించకుండా పక్కింటి వాళ్ళ పుల్లకూర ఎదుటింటి వాళ్ళ పెరుగుల గురించి ఆలోచిస్తే ఎలా నేర్చుకుంటాం తల్లి? అందుకనే ప్రాణాయామం ఏంటి, వ్యాయామం ఏంటి, ముద్రలేంటి, మనం మెడిటేషన్ ఏంటి, ఇవన్నీ ఆలోచించుకొని చక్కగా ఉదయం 1 గంట 2 గంటలు వాటికి టైం స్పెండ్ చేస్తే అసలు టైమే అవ్వదు. దాని తర్వాత మన శరీరం గురించి పెట్టుకున్నాం కదా, మన చర్మం గురించి, మన చర్మాన్ని శుభ్రపరచుకోవాలంటే స్నానం చేయాలి. అయ్యో కొన్ని పద్ధతులు, ఒక ఫేస్ ప్యాక్ పెట్టుకో, సరదాగా పాటలు వింటా ఉండు, నీకు నచ్చిన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉండు, నచ్చిన వాళ్ళతో మాట్లాడు, మాకు చక్కగా శుభ్రంగా స్నానం చేయి, దైవం దగ్గరికి వెళ్ళు, దండం పెట్టుకో, అన్నీ ఆయన మీద వదిలేసాయి. నువ్వు అనేది పూర్తిగా మర్చిపో, ఆయన ఉన్నాడు అని వదిలేసాయి. అప్పుడు ఇంకా ధైర్యం పెరుగుతుంది. ఒకవేళ మనలో పిరికితనం ఉందా, తప్పేం లేదు, అందరూ ఒకేలాగా ఉండరు, ఒకే వ్యక్తిత్వం ఉండదు. అప్పుడు దైవాన్ని బలం చేసుకో, దైవంతో స్నేహం చేయి, ఒక తెలియని ధైర్యం వచ్చింది. నీకు నచ్చిన వాళ్ళతో మంచిగా, అంటే నిన్ను ప్రోత్సహించే వాళ్ళతో చేయి, నిన్ను కించపరిచే వాళ్ళతో మాట్లాడు. మాకు నీ చేతుల్లో ఉంది కదా ఎవరిని ఎంచుకోవాలి, ఎవరితో మాట్లాడాలో. దాని తర్వాత దైవం చేసుకున్న తర్వాత మంత్రం చేసుకో, కొంతసేపు మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకో. ఇవి కూడా తల్లి నీ ఆలోచనలకి మొదటి మూలం నీ ఆహారం కూడా తల్లి. అందుకే మాంసాహార పదార్థాలు ఎందుకు తినొద్దు అంటారంటే తల్లి, ఈ టాక్సిక్ ఆలోచనల నుంచి బయటికి రావాలంటే మాంసాహారం మానేస్తే మంచిదమ్మా. ఇది సలహా మాత్రమే, ఉచిత సలహా. ఇప్పుడు మీరు ఇందాక ఇంట్లో నెగటివ్ ఎనర్జీ అన్నారు కదా, అంటే నెగటివ్ ఎనర్జీ అంటే ఇల్లు కరెక్ట్గా మెయింటైన్ చేయకపోవడం వల్లే ఆ ఎనర్జీ వస్తుందా? అండ్ మనిషిలో కూడా నెగటివ్ ఎనర్జీ ఉంటుంది కదా, మనిషిలో ఎందుకు నెగటివ్ ఎనర్జీ ఉంటుంది? ఆలోచనల వల్ల తల్లి. పరిశుభ్రంగా ఉండకుండా శరీరాన్ని సరిగ్గా క్లీన్ చేసుకోకపోతే ఏమైతే తల్లి, వాసన వచ్చింది కదా, వాసన వల్ల నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. రెండోది ఆలోచనల వల్ల, మన ఆలోచనలు సరిగ్గా ఉండవు. ఇప్పుడు మన ఇద్దరు ఉన్నాం తల్లి, కూర్చొని ఇలాగ ధర్మం కర్మ అని గంటలు గంటలు మాట్లాడుకుంటాం, ఎంత ప్రశాంతంగా ఉంది. అదే తిట్టుకుంటా మాట్లాడుకుంటున్నాం అనుకో, కొంతసేపుడికి ఎంతసేపు కూర్చోగలవు నువ్వు నాతో? ఏడ్చుకుంటా కూర్చుంటా, ఉదయం లేచిన దగ్గర నుంచి నాకు అదైంది ఇదైంది, నాకు అలా ఉంది, ఆ కష్టం ఉంది, నాతో ఎంతసేపు కూర్చుంటావు తల్లి నువ్వు? ఇరిటేటింగ్గా ఉంటుంది కదా. మన ఆలోచనల వల్లే తల్లి ప్రతిదీ వచ్చేది, ప్రతిదీ మొదలయ్యేది ఇక్కడే. దాన్ని నువ్వు పెంచి పోషిస్తావా, పారద్రోలుతావా, నీ చేతుల్లో ఉంది. ఈ ప్రపంచంలో నువ్వు సంతోషంగా ఉండి నువ్వు మంచి మాటలు మాట్లాడుతున్నంత వరకే నీ చుట్టూతో మంచి జనాలు ఉంటారు. ఎప్పుడైతే నీ టాక్సిక్ ప్రపంచాన్ని, నీది ఏదైతే ఉందో ఈ మానసిక ఆవేదన అంతా చెప్తూ మొదలు పెడతావో, నీ చుట్టూతో మంచి మనుషులు అయితే ఉండరు. కొంతమంది ఉంటారు, ఎలాంటి వాళ్ళు ఉంటారు, అబ్బా ఈ అమ్మాయి బాధపడింది అనగానే చెప్పి లోపల ఆనందపడుతూ, అయ్యో అలాగా ఇలా జరిగిందా అని లోపల ఆనందపడుతూ వెంటనే పక్కింటికి ఎదురింటికి తీసుకెళ్ళి ఇలా జరిగిందే అని ఆనందపడే వాళ్ళు ఉంటారు తల్లి. అవును, అది కూడా ఒక ఉద్యోగమే ఖాళీగా ఉన్న వాళ్ళకి. అందుకే ఖాళీగా ఉండొద్దు. ఎప్పుడైతే ఖాళీగా ఉంటారో ఇవే జరుగుతూ ఉంటుంది. అమ్మ ఇంట్లో ఉన్న వాళ్ళకే ఎక్కువ పనులు ఉంటాయి తల్లి ఉద్యోగం చేసేదానికంటే. నేను ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా అసలు ఖాళీగా ఉన్నారని అనరు. ఎందుకంటే ఉదయం లేసాక ఇంటి పని, వంట పని, పిల్లల పని ఇవన్నీ ఉంటే మళ్ళీ మధ్యలో మన సీరియల్స్ అది పెద్ద పని. అవి చూసి అందులో క్యారెక్టర్ని తిట్టుకుంటూ బాధపడుతూ దానికోసం ఎదురు చూపులతో ఉంటూ ఇలాగా సరదాగా సాగిపోతుంది. నేనేమంటున్నానంటే ఇల్లుని పరిశుభ్రంగా ఉంచుకోవటం మొదటి విషయం తల్లి. ఇందాక నువ్వు అన్నావు కదా, వాస్తు వల్ల కంటే కూడా పరిశుభ్రంగా ఉండకపోతే ఎంత వాస్తు ఉన్నా కూడా వృధా. వాస్తు తల్లి మూఢనమ్మకం కింద తీసుకోమాకండి. వాస్తు శాస్త్రాన్ని సైంటిఫిక్గా చూడండి. వాస్తు శాస్త్రంలో చాలా మంచి విషయాలు ఉన్నాయి నాన్న. గాలి వెలుతురు వచ్చేలాగా వాస్తు శాస్త్రంలో ఇళ్ళు మనకి డిజైన్ చేయబడ్డాయి.
ఆ బేసిక్స్ని ఫాలో అవ్వండి అమ్మా, ఇంకా అంతకు మించి ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. గదుల్ని సామాన్లతో ఎక్కువ నింపమాకండి, చక్కగా కొంచెం ఖాళీ ప్రదేశం పెట్టుకోండి. గాలి వెళ్ళాలి కదమ్మా, గాలి ప్రవహించాలంటే మనకి కొంత ఖాళీ ప్రదేశం ఉండాలి. ఇంట్లోకి రాగానే 10 రూమ్ ఉందనుకో, ఇక్కడ బీరువా, అక్కడ బెడ్, అక్కడ అది, ఇక్కడ ఇది పెట్టి జస్ట్ అలా నడుచుకుంటూ వెళ్ళి బెడ్ మీద పడుకొని అలా నడుచుకుంటూ వస్తే అవదమ్మా. నీకు గాలి ప్రవహించినప్పుడే ఆలోచనలు బాగుంటాయి. ఆవలింతలు ఎందుకు వస్తాయి తెలుసు కదా, నిద్ర వస్తుంటే వస్తాయి కదా. ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినప్పుడు వస్తాయి తల్లి. నెగిటివ్ ఎనర్జీ ఉన్న ప్లేస్లో వస్తాయమ్మా. ఎందుకంటే గాలి ప్రవాహం సరిగ్గా లేదని అర్థం. అందుకనే ఇంట్లో పరిశుభ్రంగా, మనకి బోళ్ళన్నీ ఉన్నాయి కదా తల్లి లిక్విడ్లు, చక్కగా పనోళ్ళు చాలా మంది పనోళ్ళు పెట్టుకుంటున్నారు ఈ రోజు రేపు కదా, పరిశుభ్రంగా చేసుకోండి. రోజు దీపం పెట్టుకోండి, దైవారాధన చేసుకోండి. మీకు నచ్చిన వాళ్ళే ఎవరంటే వాళ్ళే దైవం. మీకు మంచి ఆహారం తినండి, ఉతికిన బట్టలు వేసుకోండి, మనసుని ప్రశాంతంగా పెట్టుకోండి. ఎలాగ బట్టలకి మురికి పడితే కడుక్కుంటున్నామో మన మనసుని, మన ఆలోచనలు కూడా అంతే వాషింగ్ మిషన్లో వేసి చెడంతా బయటపడేసి మంచి మాత్రమే చేసుకుంటే చాలా నెగిటివ్ ఎనర్జీ తగ్గిద్ది తల్లి. కొంతమందికి ఈ ఫీల్ కూడా ఉంటుంది, మనల్ని ఎవరో ఏదో చేసేస్తున్నారు అన్నట్టుగా. సో నేను అదే చెప్తున్నాను తల్లి, వాళ్ళకి నిజంగా అన్ని శక్తులు ఉంటే మన ప్రపంచంలో ఎందుకు ఉంటుంది? మనల్ని ఎవరైనా ఏం చేస్తారు తల్లి? ఫస్ట్ మనకి మనమే శత్రువులు, మన ఆలోచనలే మనకి శత్రువులు. మనల్ని మనమే సగం పాడు చేసుకునేది, ఎవరో పాడు చేయాల్సిన అవసరం లేదమ్మా బాహ్య ప్రపంచం నుంచి. మనలో ఉన్న భయాలని, మనలో ఉన్న చెడు ఆలోచనల్ని పారద్రోలి మనలో దైవత్వాన్ని లేదా ఏదో ఒక శక్తి, నీకు నచ్చిన శక్తిని, బలాన్ని పుంజుకుంటే ఇవన్నీ సెకండరీ తల్లి. బాహ్య ప్రపంచం సెకండరీ అంటున్నా. ఫస్ట్ అంతర్గతంగా నువ్వు యుద్ధం చేసేదే చాలా గొప్ప విషయం. చిన్న ఎగ్జాంపుల్ తల్లి, చీకట్లో తాడు చూసినా కూడా ఎలా కనపడుతుంది? పాములాగా కనపడుతుంది. అదే వెలుగులో తాడులాగానే కనపడుతుంది. వెలుగు జ్ఞానం తల్లి. ఎప్పుడైతే నీకు జ్ఞానం ఉంటుందో భయం తగ్గిద్ది, ఆందోళన తగ్గుతాయి, మంచి మాటలు వస్తాయి, మంచి ఆలోచనలు వస్తాయి. ఎప్పుడు నేను ఇదే చెప్తున్నా, నువ్వు బాగుంటానికి పక్కింటోళ్ళు కారణమైతే నువ్వు చెడిపోవటానికి కూడా వాళ్ళే కారణం అనుకో, నేను నిన్నేమన్నా. ఈ రెండు ఉండాలి. ఇప్పుడు చాలా మంది కూడా నువ్వు చూస్తే ఏదైనా చేస్తేనేమో దేవుడు చేశారంటారు, ఏదైనా అయితేనేమో మన కర్మ అంటారు. రెండిటికి నువ్వే కారణం అంటా నేను. చెడు తప్పించాడు దేవుడు అంటే దేవుడు తప్ప, మంచికి కారణం నువ్వే, చెడుకి కారణం నువ్వే. కరెక్ట్. కానీ మనం చేసే పూజలు, సాధనలు ఇంత చెడుని ఇంత చేయొచ్చు, పూర్తిగా తీసేయటం అనేది అసాధ్యం అమ్మ. ఇప్పుడు మటన్, నాన్ వెజ్ తినేవాళ్ళు ఉంటారు, డ్రింక్ చేసేవాళ్ళు ఉంటారు, సో మద్యపానం చేసేవాళ్ళు ఉంటారు కదా. దీని ఇంపాక్ట్ కూడా నెగిటివ్ ఎనర్జీనా? అలా ఒకవేళ ఇది నెగిటివ్ ఎనర్జీ అయితే మరి మంచి అంటే బాగా వెల్దీ పీపుల్ కూడా, వాళ్ళలో కూడా ఇలాంటి అలవాట్లు ఉంటాయి కదా అమ్మ. వాళ్ళు కష్టపడి పైకి వచ్చినప్పుడు ఈ అలవాట్లు ఏమి ఉండుండో తల్లి. ఒక స్థాయికి వెళ్ళాక అదొక స్టైలు. ధీరుభాయ్ అంబానీ కూడా ఇలాగే కష్టపడకుండా అలవాట్లతో కూర్చొని ఉంటే ఆ స్థాయికి వెళ్ళేవాడు కాదు తల్లి. అలాగే నువ్వు గొప్ప గొప్ప వ్యక్తుల చరిత్రలు చూస్తే ముందు వాళ్ళకి అలవాట్లు ఉండవు నాన్న. ఒక స్థాయికి వెళ్ళాక అలవాట్లు వస్తాయి. ముందు వాళ్ళకి టైమే ఉండదు కదా పని చేయడానికి, అలసిపోతారు, ఆటోమేటిక్గా పడుకుండిపోతారు. అమ్మ ఏదైనా మితంగా ఉండాలి. మద్యపానం, మాంసాహారం శరీరానికి, మెదడుకి కొంచెం ఇబ్బందికరమైన విషయాలే. అది నీకు ఇమ్మీడియట్గా తెలియకపోవచ్చు, లాంగ్ రన్లో దాని రిజల్ట్స్ ఉంటాయి. ఎందుకు ఉండవు తల్లి? వాళ్ళు బాటిల్ మీదే కానీ ఆ పెట్ల మీద రాస్తున్నారు కదా తల్లి, వాళ్ళు తయారు చేస్తున్నారు చెప్తున్నారు కదా, అది ఆరోగ్యానికి ప్రమాదకరం, నీకు క్యాన్సర్ వస్తుంది లేదా లివర్ పాడవుతుందో ఏదో చెప్తున్నారంటే అర్థం ఏంటి? వాళ్ళే చెప్పి అమ్ముతున్నప్పుడు నువ్వు ఎందుకు రాదనుకుంటున్నావు చెప్పు నువ్వు నాకు. కంపల్సరిగా దాంట్లో ఏదో మన శరీరాన్ని, మన వ్యవస్థని ఇబ్బంది పెట్టే ఉన్నాయనే కదా తల్లి. ఇంకొక విషయం తెలుసా నీకు? ఇది నా శరీరమేగా, నేనేగా తాగుతున్నా, నేను నష్టం చేయట్లేదు కదా, అప్పుడు కర్మ నాకు వర్తించదు కదా అంటే కాదు తల్లి. ఈ దేవుడు అంటే దైవం ఏదైతే యూనివర్స్ మనం బిలీవ్ చేస్తున్నామో, ఈ దైవం ఇచ్చిన ఈ శరీరాన్ని పాడు చేసే హక్కు కూడా మనకి లేదు నాన్న. అందుకనే ఆత్మహత్య అనేది నేరం. ఆత్మహత్య నేరం అయినప్పుడు మద్యపానం మాత్రం ఎందుకు నేరం కాదు? అందుకనే మద్యపానం నిషేధం. మద్యపానం తాగి నువ్వు డ్రైవింగ్ చేయొద్దని ఎందుకు చెప్తున్నారు? లీగల్గా కూడా దాన్ని ఆమోదించట్లేదు కదా తల్లి. ఎన్ని చోట్ల నువ్వు టెక్స్ట్ చేస్తూ డ్రైవ్ చేయకు, తాగి డ్రైవ్ చేయకు అంటే ప్రమాదం అనే కదా సూచన. నీ శరీరాన్ని నిన్ను నువ్వు పాడు చేసుకునే హక్కు కూడా నీకు లేదు.
ఈ శరీరం ఎందుకు ఇచ్చారు, ఆ పని మాత్రమే చేయాలి. దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, శుభ్రంగా పెట్టుకోవాలి, మంచి ఆహారం ఇవ్వాలి, వ్యాయామం చేయాలి, బతికినంత వరకు శరీరాన్ని శుభ్రంగా చూసుకోవాలి. మనం మన శరీరాన్ని గౌరవిస్తే మన శరీరం కూడా బలంగా ఉండి మనకి మంచి ఆనందాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఈ మద్యపానం తాగి శరీరం నాదే పాడవుతుంది కదా అంటే 100% అది చెడు కర్మే. నీ శరీరంలో నువ్వు మద్యపానం పోసుకోవడం కూడా ధర్మమే. ఒక మనిషి జీవన విధానం అనేది ఎలా ఉండాలి అంటే ఒక నెగిటివ్ థాట్స్ రాకుండా ఒక మంచి హ్యాబిచువేట్స్ అంటే ఏంటి అసలు? తల్లి, ఫస్ట్ ఆలోచనలు నియంత్రించడం. నేను ఇంతవరకు చెప్పాను కదా, ఇది చెప్పడానికి చాలా సులువే అని అనిపించవచ్చు, పాటిస్తాం కష్టమే, కానీ అసాధ్యమైతే కాదు కదా తల్లి. కరెక్ట్. కొంతమంది పుట్టుకతో సహజంగానే ధైర్యవంతులు ఉండొచ్చు, కొంతమంది సున్నితంగా ఉండొచ్చు. అది వాళ్ళ గ్రహాలు. నేను అంటే గ్రహాలు అంట, కొంతమందికి ఇష్టం లేకపోతే ఆ గ్రహాల సబ్జెక్ట్ పక్కన పెట్టేయండి. గ్రహాల అనుసారం ఉంటుంది, పోనీ సైంటిఫిక్గా జీన్స్ అనుసారం అనుకుందాం. మన ఆలోచనలు, మన చుట్టూతా ఉండే వాళ్ళ మనుషుల వల్ల మన వ్యక్తిత్వం అనేది ఏర్పడతా వస్తుందమ్మా. ఏదైనా చెడు ఆలోచనలు వస్తే దాని నుంచి చక్కగా చెప్పా కదా, డీప్ బ్రీత్ తీసుకోవటం, మంచినీళ్ళు తాగటం, నడిచి వెళ్ళిపోవటం, వేరే ఏదన్నా చూడటం. ఈరోజు మనకి ఒకప్పుడు అంటే ఉండే కాదు, ఇప్పుడు మనకి బోల్డ్ అన్నా ఉన్నాయి. ఏదైనా నీకు నచ్చిన రీల్స్ చూసుకో, కుకింగ్ వీడియోస్ చూసుకో, వంట చేసుకో, పుస్తకాలు చదువుకో. అమ్మ, మనకి అద్భుతమైన రామాయణం, మహాభారతం, భగవద్గీత లాంటి అద్భుతమైన పుస్తకాలు ఉన్నాయి. రోజుకు 1-2 పేజీలు చదువుకో. ఎంత అద్భుతంగా ఉంటాయి అంటే ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. చక్కగా ఇలాగ ఏదో ఒక పని చేసుకోవాలి. ఖాళీగా ఉండటం వల్ల చాలా ప్రమాదకరం. మన ఎవ్వరి బ్రెయిన్ అయినా ఖాళీగా ఉంటే అనవసరమైన అన్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. వాటితో మనం యుద్ధాలు చేయలేం. అందుకే మనల్ని మనం ఎప్పుడు కూడా బిజీగా పెట్టుకొని మనల్ని మనం ఒక సక్రమంగా ఒక ప్రణాళిక ప్రకారం తీసుకుంటూ వెళ్తే ఆలోచనలకి సమయం తక్కువ ఇవ్వండి. నేను ఇందాక చెప్పినట్లు మన ఇళ్ళు పరిశుభ్రంగా ఉంచుకోండి, రోజు ఇంట్లో దీపం పెట్టుకోండి, లైట్గా సన్నగా ధూపం పెట్టుకోండి, మంచి వాసన వచ్చేలాగా ఉంచుకోండి. మన బట్టలు, మనం పడుకునే దుప్పట్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి పరిశుభ్రంగా పెట్టుకోండి, అంటే మంచి వాసన వచ్చేలాగా. తర్వాత శరీరాన్ని శుభ్రంగా పెట్టుకోండి, మనకి నచ్చిన మంచి పెర్ఫ్యూమ్ వేసుకోండి, చక్కగా రెడీ అవ్వండి, మంచి ఆహారం తినండి. దైవం ఒక మంచి ఒక దైవం అనే అనుసరించడం అనేది ఒక మంచి అలవాటు కింద చెప్తాను నేను. ఒక భయం, భక్తి అని ఈ రెండు కూడా ఉత్పత్తి అవుతాయి. అందుకే దైవం అనే ఒక ఏదైనా మీ ఇష్టం, మీరు ఏదైనా పేరు పెట్టుకోండి, దైవాన్ని పెట్టుకొని అనుసరించండి, అది ధైర్యం కింద మారిద్ది. అలాగే మన చుట్టూతో ఉన్న వాళ్ళతో సరదాగా మాట్లాడుకోవటం, సరదా కబుర్లు చెప్పుకోవటం, మంచి మాటలు మాట్లాడుకోవటం, మనకున్న జ్ఞానాన్ని పెంచుకోవటం, మనకున్న జ్ఞానాన్ని పంచుకోవటం, ఇలాగుండాలి తల్లి జీవితం. ఒకప్పుడు మనిషి జీవితం ఎంతో క్వాలిటీగా ఉండేది. ఇప్పుడు చూస్తే లెగ్గానే ఫోను, బాత్రూంలో కూర్చుంటే ఫోను, బ్రష్ చేస్తే ఫోను, ఇంకా బయటికి వెళ్తే ఫోను, డిన్నర్లకు వెళ్తే ఫోన్లు, కూర్చుంటే ఫోన్లు, నుంచుంటే ఫోన్లు. ఎక్కడమ్మా మన ప్రపంచం? అప్పుడప్పుడు సోషల్ మీడియా నుంచి ఆర్ ఈ గ్యాడ్జెట్స్ నుంచి డీటాక్స్ చేయండి. వారానికి ఒకసారి శరీరాన్ని డీటాక్స్ చేయండి, మన మైండ్ని డీటాక్స్ చేయండి. ఈ గ్యాడ్జెట్స్ ప్రపంచం నుంచి కూడా అప్పుడప్పుడు డీటాక్స్ చేయండి, ఆపేసి చక్కగా వేరే పనులు చేయటం ఇట్లాంటివి చేయండి. తల్లి, ఇందాక నువ్వు చెప్పినట్లు దైవం వల్ల ఎలాగా భయం కానీ ఆలోచనలు పోతాయి. ఈ భయం ఆలోచనలు పోవటానికి మంత్ర సాధన చాలా ఉపయోగపడుతుంది తల్లి. ఎప్పుడైతే మంత్ర సాధన చేస్తామో మన ఆలోచనలు తేలికవుతాయి. అంటే ఏం మంత్ర సాధన చేయాలి? ఎనీ దైవం తల్లి, మనకు నచ్చిన దైవం, ఒక గురువు దగ్గర తీసుకున్న మంత్రము. నీకు ఎవరూ గురువు అందుబాటులో లేరా? చక్కగా గాయత్రి మంత్రము, పంచాక్షరి మంత్రము, వాసుదేవుడిదో, హరే కృష్ణనో ఏదో ఒకటి తల్లి, నీకు నచ్చిన మంత్రం అలా చేసుకుంటూ ఉంటే ఆలోచనలు తేలికపడతాయి తల్లి. మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఒక ధైర్యం వస్తుంది. నువ్వు మన వాళ్ళు తెలుసా తల్లి, మేము గంటలు చేస్తేనే మేము ఇంకా ఏం సాధించలేదని ఫీల్ అవుతాం. చాలామంది ఒక మాల కూడా చేయకుండా నేను చేసేసాను మంత్రం, నేను సాధించేసాను అనుకుంటారు. అది కూడా గొప్ప విషయమే. అది కూడా నీకు తెలియని ఒక ధైర్యాన్ని క్రియేట్ చేస్తుంది. ప్రతి ఆలోచన మంచిదేనన్న, దాని నుంచి వచ్చే ఫలితాలు ఏమీ చెడుగా లేనప్పుడు. నేను అదే చెప్పా, కత్తి నువ్వు వాడే పద్ధతి బట్టి ఉంటుంది. కరెక్ట్. మన ఆలోచన ఉద్దేశం ఖచ్చితంగా ఉన్నంతసేపు చెడు రాదు తల్లి. ఇలాగ మంచి అలవాట్లు, మంచి మనుషులు, మంచి వాతావరణంలో ఉండి మన జీవితం ఎందుకు పుట్టాము, ఎందుకు ప్రయాణం చేస్తున్నాము అనేది క్లారిటీ ఉండాలి. ఇప్పుడు నువ్వు ఉన్నావు తల్లి, ఇప్పుడు బంజారా హిల్స్లో మనం ఇక్కడ కేఫ్లో ఉన్నాం. ఇక్కడికి రావాలంటే ఎట్లా వస్తావు? వెహికల్. ఫస్ట్ దారి తెలియాలి, మార్గం తెలియాలి, ఎలా వెళ్ళాలి మీ ఇంట్లోంచి అని. దాని తర్వాత ప్రయాణం చేయడానికి ఒక వాహనం కావాలి కదా.
ఆ వాహనం ఎంత సమయంలో వెళ్తుందో లెక్కించుకొని ఆ సమయానుసారం నువ్వు బయలుదేరాలి. అంటే ప్రణాళిక, మొదటి ప్రణాళిక ఉండాలి, దాని తర్వాత దాన్ని నువ్వు అనుసరించాలి. అప్పుడే నువ్వు ఎక్కడికి చేరాలో అక్కడికి చేరతావు కదా తల్లి. జీవితంలో కూడా ప్రతి విషయంలో ఇదే ఉంటుంది తల్లి, ప్రణాళిక ఉండాలి, దానికి నువ్వు అనుకూలంగా అనుసరించాలి, అప్పుడు నువ్వు అనుకున్నది చేరతావు. నీకు మ్యాప్ లేదు, నువ్వు వెళ్ళే తెలియదు, అక్కడే తిరుగుతుంటావుగా, చేరుకోలేవు కదా. అదే అందుకే జ్ఞానం ఉండాలి తల్లి, మన ఆలోచనలో క్లారిటీ ఉండాలి. దేవుడు ఎక్కడో ఉండడు నాన్న, మనలోనే ఉంటాడు, మన ఆలోచనలో ఉంటాడు, మనం చేసే పనుల్లో ఉంటాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుకే అప్పుడప్పుడు మనం కూడా దేవాలయాలకు వెళ్తాం, మన దేవుళ్ళతో సమయం కేటాయించటం లాంటివి చేయాలి. ఇప్పుడు నేనున్నాను తల్లి, చిన్నప్పటి నుంచి మ్యాక్సిమం అదంతా ఒంటరి పోరాటం. కానీ నాకు భయం లేదు అని అందరూ అనుకుంటారు. చాలామంది అసలు నాకు కళ్ళంటే నీళ్ళే రావు అనుకుంటారు. అంటే బాహ్య ప్రపంచానికి నేను అలాగే తెలుసు, కానీ నా అంతర్ ప్రపంచం ఎవరికి తెలుసుద్ది? ఎవరికి తెలియాల్సిన అవసరం కూడా లేదు. నీకు తెలియాలి, నువ్వేంటో నీకు తెలియాలి, ఊరంతా తెలియాల్సిన అవసరం లేదు. నీ సంతోషమైన బాధ అయినా నీకు తెలిస్తే చాలు. ఎప్పుడైతే నువ్వు ధైర్యంగా ఉంటావో, నీ ముందు ఎంత ట్రోల్ ఉన్నా కూడా నువ్వు జయించగలవు తల్లి. ఈ రోజుకి అంతే, నేను ఎవరన్నా సరే, ఎవరన్నా రాని, వాళ్ళు ఎంత ట్రోల్ అయినా తలంచటం నాకు తెలియదు తల్లి. ఎందుకంటే ధైర్యం, ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? నా శివయ్య నుంచి వచ్చింది. నాకైతే ఆయనే నాకు ధైర్యం. ఎందుకు? ఒక తల్లిదండ్రులు ఉన్నోళ్ళే అంత ధైర్యంగా ఉంటారే, ఈ విశ్వానికి అధినేత ఆయనే నా తండ్రి అనుకున్నప్పుడు అసలు నేను ఎవరికి భయపడతా? ఆయన నిజంగా నా తండ్రో కాదో పక్కన పెట్టు, ఆ నమ్మకం ఉంది చూసావా, అది బలం. ఇంకా అందుకే అసలు ఎవరొచ్చి బెదిరించినా నేను ఎప్పుడూ భయపడలేదు తల్లి. కాబట్టి మన అలవాట్లు, మన పద్ధతులు మార్చుకొని మంత్ర సాధన చేసుకొని ఆలోచనలు పవిత్రంగా ఉంటే భయాలు, చెడు ఆలోచనలు దూరం అవటమే కాకుండా జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుంది తల్లి. సో ఎప్పటిలాగే చాలా చాలా మంచి విషయాలు తెలియజేశారు హరిత గారు. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.